మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూతురు నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు పిఏ కృష్ణారెడ్డి. వివేక లెటర్ దాచిపెట్టమని చెప్పింది నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అని తెలిపారు ఆయన. వైఎస్ వివేక రక్తపు వాంతులతో చనిపోయాడని రాజశేఖర రెడ్డికి తాను చెప్పలేదన్నారు. సునీత దంపతులిద్దరూ తనను హైదరాబాద్ పిలిపించి తాము చెప్పినట్లు వినమని బెదిరించారని వెల్లడించారు. వైఎస్ అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల పేర్లు చెప్పాలని తనను సిబిఐ అధికారి రామ్ సింగ్ తీవ్రంగా కొట్టి హింసించారని కూడా చెప్పారు కృష్ణారెడ్డి. నర్రెడ్డి రాజశేఖర రెడ్డి తప్పించుకోవడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారని, తాను చెప్పినవన్నీ నిజాలని, వీటిపై మీడియా సమక్షంలో చర్చించేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి. రూమ్ అంతా బ్లడ్తో అంతా ఉంది, మనిషి అంతా బ్లడ్తో మునిగిపోయినాడు, తల మీద గాయం కనిపిస్తుంది అని నేను చెప్తే ఎవరో ఏమో చేసిపోయినారని రక్తపు వాంతులని పేపర్లో ఇచ్చినాడు. ఇక్కడ ఇప్పుడు తప్పుడు మాట్లాడితే తను ఎక్కడ ఇరికిస్తారో అని దిక్కు దగ్గర వెళ్ళాడుతున్నాడు. బుద్ధు నేను లెటర్ ఏందో నేను దాచిపెట్టాలని ప్రయత్నం చేశానంట. నాకు బుద్ధి ఉందా లేదా మాట్లాడడానికి. 30 ఏళ్ళు సర్వీస్ చేసిన సార్ను నేను చూసుకున్నట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చూసుకోలే, వాళ్ళకి అసలు మాటలు కూడా లేవు. సార్ ఎప్పుడు చూసినా చీకొట్టేవాడు నా ముందర కూడా ఎన్నోసార్లు. అవినాష్ రెడ్డి ఇంట్లోకి నేను రిసీవ్ చేసుకుంటే నేను ఏడ్చుకుంటూ నేను పిలుచుకొని వస్తాను లోపలికి. నిన్ను మేనేజ్ చేసినారు, అవినాష్ నిన్ను మేనేజ్ చేసినాడు అంటాడు. ఏంది మేనేజ్ చేస్తారు మీరు? నన్ను మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యి ఇప్పుడు గడ్డి తింటున్నారు. ఇప్పుడు ఎవరి మీద నిందలు వేసుకుంటూ వేరే వాళ్ళ మీద సాక్ష్యం చెప్పమని చెప్పి నన్ను ప్రెజర్ పెట్టించి నన్ను కొట్టించి నన్ను ఢిల్లీలో ఎంత హరాస్మెంట్ నెల రోజులు చేసినారు. నేను బెండ్ కాలే, వాళ్ళ దెబ్బలకు నేను తట్టుకున్నా. మీరు కొట్టుకున్నా సరే చంపినా సరే అని చెప్పేసి హైదరాబాద్లో పిలిచి నర్రెడ్డి సునీత, రాజశేఖరు మేము రామ్ సింగ్ చెప్పినట్టు నువ్వు వాళ్ళకి సహకరించు, లేకపోతే కనుక నువ్వు ఇబ్బంది పడతావు, నిన్ను సేవ్ చేయలేము, ఇదే లాస్ట్. ఢిల్లీలో ఎఫ్ఐఆర్ శాసి తయారు చేస్తున్నారు, ఇదే లాస్ట్ అని చెప్తే మీరు ఏం లాస్ట్ అయినా ఏమైనా నేను బెండ్ గాను, నేను ఒకటే మాట మీద ఉంటా అంటే వాళ్ళు దొన్లాగు శంకర్ మీద చెప్తారు, అవినాష్ రెడ్డి మీద చెప్తారు, భాస్కర్ రెడ్డి మీద చెప్తారు. వీళ్ళు ముగ్గురి ఆస్తం ఉన్నట్టు చెప్పమంటారు. ఏమది అయ్యే పని? అది కడుపులో కూడు తినలే మనము, కూడికి లేకోకుండా ఉందా? మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.